ఆచి చికెన్ మసాలా. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ గూటికి చేరడం ఖాయమైందా? జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అలాగే జీవన్ రెడ్డి కోడలికి జగిత్యాల సీటు ఇచ్చేందుకే ఓకే చెప్పారా? ఇన్నాళ్ళు తన కుటుంబాన్ని రాజకీయాలకు దూరంగా పెట్టిన జీవన్ రెడ్డి ఇప్పుడు కోడలు చరిష్మారెడ్డిని రంగంలోకి దింపడమే సరైన సమయంగా భావిస్తున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ సీనియర్ లీడర్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి కుటుంబ రాజకీయాల్లో సమీకరణాలు పూర్తిగా మారనున్నట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుతో అసహనం వ్యక్తం చేస్తున్న జీవన్ రెడ్డి పార్టీ ఫిరాయించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఆయన ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారోనన్న అంశంపై క్లారిటీ అయితే రావడం లేదు. కానీ రాష్ట్రంలో సీనియర్ నాయకుల్లో ఒకరైన జీవన్ రెడ్డికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ తో పాటు కాంగ్రెస్ పార్టీపై పట్టు సాధించాలన్న లక్ష్యంతో ఇతర పార్టీలు పావులు కదుపుతున్నాయి. అయితే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది. ఆయనకు బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ బాధ్యతలు అప్పగించడంతో పాటు రాష్ట్రంలో గులాబీ పార్టీ బలోపేతం చేసే క్రియాశీలక బాధ్యతలు కూడా ఆయనకు అప్పగించే యోచనలో బీఆర్ఎస్ అధినేత ఉన్నట్టుగా కూడా స్థానికంగా చర్చ జరుగుతుంది. మరోవైపున బీజేపీ కూడా జీవన్ రెడ్డిని తమ పార్టీలో చేర్పించుకోవాలని పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. గవర్నర్ లేదా రాజ్యసభ పదవిని కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలను బీజేపీ నేతలు పంపించినట్టుగా తెలుస్తోంది. తాజాగా మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ జీవన్ రెడ్డికి ఫోన్ చేసి పార్టీ మారొద్దని సూచించారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని ఆయనకు భరోసా ఇచ్చారని, పార్టీలోనే కొనసాగాలని కోరినట్లు తెలుస్తోంది. దానికి తాను అడిగింది చిన్న పదవి, మున్సిపల్ చైర్మన్ పదవి అని మీనాక్షి నటరాజన్ కు జీవన్ రెడ్డి వివరించినట్లు సమాచారం. తనను కావాలనే పార్టీ నుంచి పంపుతున్నారని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జీవన్ రెడ్డి ఇంటికి ఏఐసీసీ సభ్యులు కత్తి వెంకటస్వామి వచ్చారు. అధిష్టానం ఆదేశాలతోనే జీవన్ రెడ్డి దగ్గరకు వచ్చినట్లు కత్తి వెంకటస్వామి తెలిపారు. 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడిని పార్టీ వదులుకునేది లేదన్నారు. జీవన్ రెడ్డి ఎంతో ఆవేదనతో ఉన్నారని, చివరి నిమిషంలో ఏదైనా జరగవచ్చన్నారు. జీవన్ రెడ్డితో చర్చించిన విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని కత్తి వెంకటస్వామి తెలిపారు. అయినప్పటికీ జీవన్ రెడ్డి మాత్రం తగ్గేది లేదని అంటున్నారు. అయితే ఇంతకాలం రాజకీయ వారసులను దూరంగా ఉంచి క్రియాశీలక రాజకీయాలు నడిపిన జీవన్ రెడ్డి ఇప్పుడు మాత్రం వారసులను తెరంగేట్రం చేయాలనే యోచనలో ఉన్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మాత్రం జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం మహిళలకు కేటాయించే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన రాజకీయ వారసురాలిగా చిన్న కోడలు చరిష్మారెడ్డిని బరిలో నిలిపే యోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చరిష్మారెడ్డి తండ్రి కూడా రాజకీయాల్లో ఉండడంతో ఆమెకు కలిసొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా జగిత్యాల అసెంబ్లీ టికెట్ జీవన్ రెడ్డి వారసులకు ఇచ్చి ఆయనకు పార్టీలో సముచిత ప్రాధాన్యత కల్పించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. చరిష్మారెడ్డి రాజకీయాల్లోకి వచ్చినట్లయితే జీవన్ రెడ్డి ఇమేజ్, నియోజకవర్గంలో ఆయనకు ఉన్న పట్టు కలిసి వస్తుందని అనుకుంటున్నారు. ఇంతకాలం వారసులను రాజకీయాలకు దూరంగా ఉంచిన జీవన్ రెడ్డి ఈసారి మాత్రం ఖచ్చితంగా వారసులకు ప్రాధాన్యత కల్పించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన అనుచరులు కూడా చెప్తున్నారు. ఇదే అంశంపై బీఆర్ఎస్ అధినేత కూడా జీవన్ రెడ్డిని పార్టీకి బలమైన ఆయుధంగా వాడుకోవాలని భావిస్తున్నట్టుగా సమాచారం. ఏదేమైనా జీవన్ రెడ్డి తాను కాంగ్రెస్ పార్టీని వీడే పరిస్థితిని కల్పించారని పదే పదే చెప్తున్నారు. అయినప్పటికీ అధిష్టానం పెద్దలు మంత్రాలు జరిపేందుకు ప్రయత్నించినప్పటికీ తన నిర్ణయం విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఆయన ఏ పార్టీలో చేరుతారో అన్న విషయంపై స్పష్టమైన ప్రకటన అయితే చేయకపోవడంతో కొంత సస్పెన్స్ అయితే నెలకొంది. కానీ 1-2 రోజుల్లో ఏ పార్టీలో చేరే విషయంపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నెల 25వ తేదీన జగిత్యాల గడ్డపైనే పార్టీ మారనున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా తన వారసురాలిగా కోడలిని తెరపైకి తేవడంతో జగిత్యాల రాజకీయాలు మరింత హీట్ ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది.